ఈ ప్రాపర్టీలో బట్టి కావాల్సిన సందర్శించి సందర్శించి ప్రాపర్టీస్ కొనుగోలుగా చేస్తున్నామండి. దీంట్లో కూడా మేము భద్రతా ఆకర్షణగా 2 కాసుల బంగారం కూడా ఇస్తున్నామండి. ఈ కన్వెన్షన్ ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ కస్టమర్ మీడియా వారికి మరియు గణేష్ సభ్యులకు మరియు భారత వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. Next property show is going to be big and grand property show. Next 1 year local huge developments are going to be happening in Amravati. Because all announcement I think ee month lo kuda tenders and issue dates final అవుతుంది. నరేంద్ర మోడీ గారు వచ్చేసి దాదాపు 2 లక్షల కోట్లకి అంటే ఫౌండేషన్స్ లో వేయడం జరిగింది. సో దేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ రాష్ట్రంగా కాబోతుంది. దాంట్లో అమరావతి అంటే ఈ డెవలపర్స్ ఆల్సో గోయింగ్ టు అటెండ్. చాలా సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న డెవలపర్స్ మీ అందరూ కృషి కూడా దానికి ఉన్నారు. మీ అందరూ రిప్రజెంటేషన్ వాళ్ళు మీరు కూడా అన్ని కంపెనీస్ని మాట్లాడాలని కోరుతున్నాం. అంతేకాకుండా వాళ్ళ హైదరాబాద్లో మనం చూస్తే ఇవాళ ఉన్న వెంచర్లన్నీ కూడా చక్కటి గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. విజయవాడలో అందరూ కూడా బ్రహ్మాండంగా ఎమ్యూనిటీస్ ఇచ్చారు. విజయవాడ నగరం చాలా డెన్సిటీ ఉన్న నగరం. మనం బయటకు వెళ్ళి ఎక్కడున్న ఆడాలంటే గ్రౌండ్ లేదు. కాబట్టి ఎమ్యూనిటీస్ పెంచండి, క్లబ్ హౌస్ పెంచండి. తప్పకుండా ఎక్కడైతే ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ ఉంటే వాటికి హైదరాబాద్లో ఏ విధంగా ఆధారం ఉందో ఇక్కడ కూడా ఉండబోతుందని తెలియజేసుకుంటా ఈ అవకాశం ఇచ్చి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ముఖ్యంగా విజయవాడ గడివారికి కంగ్రాచులేషన్స్. బెస్ట్. దాదాపు 220 క్యాంపస్, అలాగే ఏపీలో 20 క్యాంపస్ దాదాపు 500 మంది మెంబర్స్ ఇవాళ బిల్డర్ సమస్య మీద కాకుండా ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాలు అలాగే ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. దానికోసమే ఇవాళ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని చెప్పి శ్రీకాకుళం ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి అందరూ కూడా